ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మనందరిలో ఒకరు జీవిస్తున్నారు. ఆయనే అదృశ్యమైన మన హృదయంలో ఉన్న వ్యక్తి. మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి. సరైన హృదయం యొక్క ఆవశ్యకతను మనము ఎంతమాత్రం తృణీకరించకూడదు. దేవుడు మానవ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన దుష్ట హృదయాలను తృణీకరిస్తాడు, కానీ నీతిగల హృదయాలను ఆయన ప్రేమిస్తాడు. సమాధానము కలిగి దిగులు విచారం లేని హృదయమందు దేవుడు ఆనందిస్తాడు. మన హృదయంలో సమాధానం కలిగి ఉండుట దేవుని యందు అన్ని విషయంలో మనం నమ్మిక ఉంచిన దానికి రుజువై ఉన్నది. మన హృదయము ఒక దాని మీద ఆధారపడినప్పుడు, ఆ పరిస్థితికి విరుద్ధమైన దానిపై మనం ఆధారపడినప్పుడు, మనం బయటికి కనపరచబడినప్పుడు మన జీవితము అనేక చిక్కులు పాలవుతుంది. కనుక మన ప్రాణమును సుఖముగా నుంచి ప్రతి పరిస్థితి విషయంలో మనము వేషధారులమై ఉండవలసి వచ్చును. మన హృదయంలోని అదృశ్యమైన వ్యక్తిని మనము తెలుసుకున్నప్పుడు మన హృదయంని మనం పరీక్షించుకోవాలి. మనం పైకి ప్రజలకు ఎట్లు కనపడుతున్నామో అలాగే మన హృదయంలో కూడా ఉన్నామా? నీలో ఏదైనా మార్పు అవసరమైతే మన హృదయమును పరిశుద్ధపరచమని దేవునికి మొరపెట్టుదాము. మన తలంపులను పరిశీలన చేయుటలో మొదలు పెడతాము. సత్యమును ముఖాముఖిగా ఎదిరించినప్పుడే యోగ్యమైన జీవితమును జీవించుటకు నాంది పలుకుతుంది. కావున మనము సత్యమును ప్రేమించుచు హృదయపూర్వకముగా దేవుని నడిచే వ్యక్తిగా ఉందుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you.